ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ప్రతిష్టాత్మకమైన చరిత్ర కలిగిన అమరావతి విశిష్టత, అభివృద్ధి వంటివి ప్రపంచవ్యాప్తంగా వీరి ద్వారా ప్రచారం చేయించనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ల నియామకానికి కొన్ని అర్హతలను పేర్కొన్నారు. అభివృద్ధి, సాంకేతికత, సమాజ సేవ, సామాజిక బాధ్యత వంటి రంగాల్లో ప్రపంచవ్యాప్త గుర్తింపు కలిగి ఉండాలి. బ్రాండింగ్ విషయంలో ప్రతిభ కలిగిన వారై ఉండాలి. అమరావతి అభివృద్ధిపై అంకిత భావం, నిబద్ధత, స్థానిక ప్రజలతో మమేకమైన వారై ఉండాలి. ఈ మూడింటిలో ఒకదారిలో నైపుణ్యమున్న పరిగణలోకి తీసుకుంటారు. దరఖాస్తులను సిఆర్డీఏ పరిశీలించి ప్రభుత్వ ఆదేశంపై ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఇక బ్రాండ్ అంబాసిడర్ల నియామకం ఏపీ సీఎం చంద్రబాబు చేతుల్లోనే ఉంటుంది. ఆయన స్వయంగా చేయొచ్చు, సీఎం కార్యాలయం ద్వారా నామినేట్ చేయొచ్చు. వీరి పదవీ కాలం 1 ఏడాది, అవసరమైతే పొడిగిస్తుంది కూడా. బాధ్యతల గురించి మాట్లాడుకున్నట్టయితే రాజధాని అమరావతికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించేలా ప్రచారం చేయాలి. ఇక్కడి పరిపాలన, అభివృద్ధి, ఆర్థిక అంశాలను, అనుకూలతలను వివరించాలి. అమరావతికి స్మార్ట్ సిటీగా ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలి. సభలు, సదస్సుల్లో పాల్గొని అమరావతి అభివృద్ధిని వివరించాలి. సామాజిక మాధ్యమాలు, మీడియా ఇంటర్వ్యూలు, బ్లాగ్స్ వంటివి వినియోగించి అమరావతి అభివృద్ధిపై ప్రచారం చేయాలి. వివాదాస్పద ప్రకటనలు చేయడం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అమరావతి ప్రాజెక్టును వాడుకోవడం, అమరావతి అభివృద్ధి నిరోధకంగా వ్యవహరించడం నిషేధం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, జోస్నా, ఏపీ ప్రభుత్వం అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్లను ఏర్పాటు చేయాలనేసి, నియమించాలనేసి నిర్ణయం తీసుకుంది. అయితే ప్రధానంగా ఈ బ్రాండ్ అంబాసిడర్ల ఎంపిక ప్రక్రియ ప్రధానంగా అమరావతి రాజధానిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండే విధంగా ముందుకు తీసుకెళ్లాలి. అది గుర్తింపు ఉండే విధంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా బ్రాండింగ్ కలిగిన బ్రాండ్ అంబాసిడర్లు ఖచ్చితంగా అమరావతి రాజధానికి అవసరం అనేసి ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి సిఆర్డీఏ నుంచి ఖచ్చితంగా అప్లికేషన్లు స్వీకరణ ఈ రోజు నుంచి కూడా ఇస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే సామాజిక బాధ్యత, అదేవిధంగా 10 మందికి తెలిసిన వారై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వారి అయి ఉండటం, అదేవిధంగా అమరావతి రాజధాని ప్రాంత ప్రజలను ప్రేమించే వారిగా ఉండే వాళ్ళని మాత్రమే ఈ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించాలనేసి 3 ప్రాతిపదికల్ని నిర్ణయం తీసుకున్నారు. ఈ 3 ప్రాతిపదికల్లో ఖచ్చితంగా ఏదో ఒకటి కలిగి ఉన్న వారిని బ్రాండ్ అంబాసిడర్గా గుర్తిస్తారు. ప్రధానంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అమరావతి రాజధాని, అమరావతిలో జరిగే అభివృద్ధి పనులు, అమరావతిలో ఉన్న వసతుల గురించి పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే విధంగా, సభలో సమావేశాల్లో మాట్లాడే విధంగా పూర్తి స్థాయిలో బ్రాండింగ్ కలిగిన వ్యక్తుల్ని ఈ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిఆర్డీఏ నుంచి ఈ అప్లికేషన్స్ ప్రక్రియ మొదలుపెట్టినప్పటికీ కూడా పూర్తి నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంలో తీసుకుంటారు. సంవత్సరం కాలంతో ముందుగా బ్రాండ్ అంబాసిడర్లను నియమిస్తున్నప్పటికీ కూడా వారి పనితీరు, అదేవిధంగా రాష్ట్రానికి గుర్తింపు వాళ్ళు ఎంత మేరకు తీసుకొచ్చేదాన్ని బట్టి చూసుకొని అవసరమైతే పొడిగింపు చేసే పరిస్థితి కూడా ఉంటుందని ఈ జీవోలో పూర్తి స్థాయిలో వివరించారు. పూర్తిగా చూసుకుంటే అమరావతి రాజధాని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండే విధంగా, ప్రపంచానికి తెలిసే విధంగా ఉండటానికి ఈ బ్రాండ్ అంబాసిడర్లు ఎంతైనా ఉపయోగపడతారు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రపంచవ్యాప్తమైన వివిధ రకాలైన సదస్సుల్లో, సభల్లో అమరావతి రాజధాని, ఇక్కడ ఉన్న వసతులు, ఫెసిలిటీస్ని పూర్తిగా ప్రజలకు అర్థమయ్యేలాగా, ఆ దేశ వ్యక్తులకు అర్థమయ్యే విధంగా విపులంగా చెప్పగలిగే నైపుణ్యత కలిగిన వాళ్ళు, వాక్చాతుర్యంతో పాటు గుర్తింపు కలిగిన, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కలిగిన వ్యక్తులకు ఈ అర్హత ఇవ్వాలనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించి ఇలా సిఆర్డీఏ నుంచి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ప్రక్రియ మొత్తం సిఆర్డీఏ చేసినప్పటికీ కూడా ఎంపిక విషయంలో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే రాజధాని అమరావతికి కావాల్సిన పరిస్థితులు, రాజధాని అమరావతిలో ఉన్న వెసులుబాట్లను ప్రపంచ స్థాయిలో వివరంగా తెలియపరచాలంటే గుర్తింపు కలిగిన వ్యక్తి ఉండాలి. ప్రపంచ స్థాయిలో అందరికీ సుపరిచితులుగా ఉన్న వ్యక్తులైతే మాత్రం
ఖచ్చితంగా రాజధాని అమరావతిని ముందుకు తీసుకెళ్తారు. అదే తరుణంలో అమరావతి రాజధాని మీద కూడా ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్గా నియమించాలనుకుంటే వారందరికీ ఆ వ్యక్తికి అమరావతి మీద ప్రేమ ఉండే వ్యక్తి అయి ఉండాలి, ఖచ్చితంగా అమరావతిని గౌరవించే వ్యక్తి అయి ఉండాలి. అటువంటి వారికి మాత్రమే బ్రాండ్ అంబాసిడర్గా ఇవ్వాలని కూడా మరో నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు అమరావతి ప్రాంత ప్రజలను ప్రేమించే వ్యక్తిగా, అమరావతి ప్రాంత ప్రజల అభివృద్ధిని తెలుసుకొని అభివృద్ధి కోసం కృషి చేసే వ్యక్తులు అయి ఉండాలి అనే వ్యక్తులుగా ఉన్నవారికి ఈ ఖచ్చితంగా బ్రాండ్ అంబాసిడర్గా ఇవ్వాలనేసి మొత్తం 3 రకాలుగా ఆలోచించి 3 కేటగిరీల్లో ఏదో కేటగిరీలో అర్హత కలిగిన వాడికి, ప్రపంచ స్థాయిలో గుర్తింపు కలిగిన వ్యక్తికి, సామాజిక సేవ, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తికి ఈ బ్రాండ్ అంబాసిడర్గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందుకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ముందుకు ఎవరెవరైతే వస్తారనేది ముందు వేచి చూడాలి. అయితే ప్రభుత్వం కూడా కొంతమందిని స్వచ్ఛందంగా ప్రభుత్వమే అడిగి ఆహ్వానించే పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్న వ్యక్తులు ముందుకు వచ్చి మా బ్రాండ్ అంబాసిడర్గా నేను ఉంటానని కొంతమంది చెప్పలేకపోయినప్పుడు కూడా కొంతమందికి ఆహ్వానం పంపించే ప్రక్రియను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని తెలుస్తుంది. జోస్నా.